అందరికీ నమస్కారం అండి. దర్శి ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ 5 మండలాల్లో కూడా ప్రతినిత్యం మేము ఈ బెల్ట్ షాపుల మీద దాడులు చేస్తూ ఉన్నాం. మాకు రాబడిన సమాచారం మేరకు దాడులు చేసి ఇప్పటివరకు కొత్తగా ఈ పాలసీ వచ్చిన ఈ 7 నెలల కాలంలో మా స్టేషన్ పరిధిలో 90 ఈ బెల్ట్ షాప్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఏ రోజు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మా సిబ్బంది మా ఎస్ఐ గారు మేమంతా వెళ్ళి దాడులు చేస్తూ ఉన్నాం. ఈ దాడుల సందర్భంగా జరిగిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మాకు రాబడిన సమాచారం మేరకు దొనకొండ మండలంలో దొనకొండ గ్రామానికి నుంచి రుద్రసముద్రం వెళ్ళే ఒక దారిలో ఒక వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహణ కొరకు మద్యం సీసాలు అక్రమంగా తీసుకెళ్తా ఉంటే నేను మా ఎస్ఐ గారి సిబ్బంది దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి దగ్గర 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా చూస్తే గత 7 నెలల కాలంలో కృష్ణబంధులో దాదాపు 90 బెల్ట్ షాప్ కేసులు మేము నమోదు చేస్తాం. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం చేస్తున్న వ్యక్తుల మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తూ ఇప్పటికి దాదాపు బయట ఓపెన్ ప్రదేశాల్లో ఏదైతే ఉందో కూలింగ్ షాపులు కానీ డాబాల్లో కానీ ఎక్కడన్నా తాగుతూ ఉంటే అలాంటి వ్యక్తుల మీద 25 మంది మీద మేము కేసులు నమోదు చేయడం ఇప్పటివరకు జరిగింది. ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతాయి. ఎవరైనా వ్యక్తులు ఈ అక్రమంగా ఏదైతే బెల్ట్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అక్రమ మద్యం ఏదైనా పాల్పడినట్లయితే చట్టరీత్యా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 23 మద్యం షాపులు కూడా రూల్ ప్రకారం రూల్ టు రూల్ పాటించడం జరుగుతూ ఉంది. సమయపాలన కోసం ప్రతి మద్యం షాపు దగ్గర మా స్టేషన్ నుంచి సిబ్బందిని నియమించి కరెక్ట్గా 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే షాపులు రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పీ రేట్లు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకుండా కూడా చర్యలు తీసుకొని అన్ని రూల్ టు రూల్ ఏ విధంగా మేము పాటించేట్టు చర్యలు తీసుకుంటున్నాం. మద్యం షాపు లైసెన్స్దారులు కూడా ప్రభుత్వానికి ఈ మద్యం పాలసీ ద్వారా చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, సమయపాలన కానీ ఎంఆర్పీ రేట్లు కానీ ఈ బెల్ట్ షాపులు మద్యం ఇవ్వకుండా ఉండడం కానీ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.